హనుమకొండ జిల్లా పరకాల బాలికల గురుకుల పాఠశాలలో కొండ చిలువలు కలకలం రేపాయి. పాఠశాల ఆవరణలో కొండ చిలువలు కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా 12 కొండ చిలువ పిల్లలను గుర్తించారు సిబ్బంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో చెట్లు మొక్కలు పెరగడంతో పాములు ప్రవేశించాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని వివరాలు రంగనాథ్ మనకు అందిస్తారు. రంగనాథ్, హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఆ పాఠశాలలోని ఒక తరగతి గది, ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక గోడకి మధ్యలో ఈ 12 కొండ చిలువ పిల్లల్ని అక్కడ గుర్తించారు. అయితే మొదలు బాలికలు అక్కడ తిరుగుతున్న క్రమంలోనే పాములు అక్కడ తిరగడానికి గమనించారు. ఇమీడియట్ గా హాస్టల్ వార్డెన్ కి అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేయడంతో వాళ్ళు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందులో 12 పిల్లలు కాదు, అందులో 6 మాత్రమే ఉన్నాయి. 3 చంపేశామని సిబ్బంది చెప్తున్నప్పటికీ పిల్లలు మాత్రం, స్కూల్ పిల్లలు మాత్రం 12 కొండ చిలువ పిల్లలు అక్కడ ఉన్నాయి. కొండ చిలువ అక్కడే తిరుగుతుందంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రధానంగా చుట్టుపక్కల చెట్లు పెద్ద ఎత్తున మొలవడం, పక్కనే పొలాలు ఉండడంతో ఈ కొండ చిలువ పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి తాము హాస్టల్ యాజమాన్యానికి ఈ పరిస్థితిని చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కొండ చిలువ పిల్లల్ని గమనించిన తర్వాత వాటిని చంపేసినప్పటికీ మళ్ళీ ఎటువంటి ప్రమాదం ఉంటుందో అంటూ కూడా పిల్లలు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పాఠశాలలో ఉచిమొక్కలు చెత్తను శుభ్రం చేసి పిల్లలకి ఏం కాకుండా పూర్తిగా ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జేసీబీ సాయంతో చెట్ల పొదల్ని తొలగించడానికి చర్యలు చేపట్టారు. రైట్ రంగనాథ్.